తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రజావాణి ప్రోగ్రాంలో తన ప్రాబ్లం ఏంటో చెప్పుకోవడానికి వికలాంగులు ఇక్కడికి వచ్చారు. వారి ప్రాబ్లం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏంటి మీ ప్రాబ్లం? మా పెన్షన్ పోవడం మాకు పెద్ద ప్రాబ్లంగా మారింది. మాకు వచ్చేసి జీతం నెల రాదు. 6 నెలలకు ఒకసారి జీతం వస్తుంది. సెర్పులో మేము 5,000 జీతానికి పని చేస్తున్నాం. అది గ్రామం తిరిగి పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇవన్నీ చేసి చేస్తుంటాం. మేము 5,000 జీతానికి పెన్షన్ కట్ చేసిండ్రు. ఆ పెన్షన్ లేకపోవడం వల్ల, జీతం లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. మాకు పెన్షన్ మంజూరు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారనే ఆశతోనే మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఇది మీది కాంట్రాక్ట్ జాబ్ అమ్మా? అవును మేడం, కాంట్రాక్ట్. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నామా కాంట్రాక్ట్? 16 సంవత్సరాలు. అంటే మీకు అప్పుడు చెప్పిరమ్మా మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని? చెప్పిన మేడం, మధ్యలో చెప్పిర్రు. HR ఫామ్స్ కూడా నింపి ఇచ్చినాము అప్పుడు మండలాల. ఇంకా అవేమైనా మాకు మళ్ళీ తర్వాత ఏం చెప్పలే. అడిగినా కూడా నేను మస్తు సార్లు మేము కూడా HR వేసి ఇచ్చినాం కదా సార్, మరి మాకేం చెప్పొద్దునే చెప్తామని ఇంక అంతవరకే. ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు చెప్పలే వాళ్ళు మాకు. అంటే ఇప్పుడు మీరు ఇందులో పని చేస్తున్నందుకు మీకు పెన్షన్ తీసేస్తారా? ఇందులో పని చేస్తున్నందుకే 4,500 ఇస్తున్నారు మేడం. అయితే కరోనా టైంలో 500 పెంచి 3,000 పింఛన్ తీసేసిండు. ఇంకా 5,000 జీతం ఇస్తున్నామని చెప్పి 3,000 పింఛన్ కట్ చేసి ఇప్పటి వరకు ఇస్తలేరు మేడం. మా కంట్లో కూడా అవేంటి జీతాలు కూడా కరెక్ట్ ఇయ్యరు మేడం. 6 నెలలు 9 నెలలు అవుతుంది, 3 నెలల జీతాలు ఇస్తారు. ఇంకా అవతల సతాయిస్తారు. ఇంకా ఇయ్యరు సేరు. సంతకానికి కూడా 1 నెల తిరగాలి ఓపీల దగ్గరికి. 1 నెల ఖచ్చితంగా తిరగాలి. మా వర్క్ డౌన్ రిపోర్ట్ కూడా 1 నెల ఓపీలతో తిరగాలి మేము సంతకాల కోసం. అంత ఇబ్బందులు పెడుతున్నారు మాకు మా మండలాల. అంటే మీకు ముందేమని చెప్పారా ఈ జాబ్ చేస్తే మేము పింఛన్ తీసేస్తామని? చెప్పలే మేడం. మాకు అప్పుడు చెప్పింటే మేము చేయకపోతుండే. మాకు అట్లా చెప్పినా మేము అసలు ఈ జాబే చేయకపోతుండే. ఏమన్నా షాపులు పెట్టుకొని బతుకుతుంటే కానీ ఇంత అన్యాయం చేస్తారని మాకు తెలియదు. ఇంత మోసం చేసింది, పచ్చి మోసం చేసింది వికలాంగులను. పని అయితే మస్తు చేపిస్తారు. మళ్ళీ పని ఒక్కరోజు అయినా గ్రామాలకు వెళ్ళకపోతే ఆ రోజు రీమార్క్ రాస్తారు మా మీద. మరి గ్రామాలకు ఎట్లా పోతారమ్మా మీరు? మరి బస్సులకే పోతాం మేడం. బస్సులు ఆటోలకు ఎక్కువ పోతాం మేడం. మారుమూల ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆటోలకే ఎక్కువ వెళ్తాం మేము. ఇప్పుడు బస్సు ఫ్రీ అయినప్పటికీ కూడా ఆటోలకే పోవాల్సి వస్తుంది. మాకు ఆటో ఛార్జీలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 6 నెలల నుంచి జీతాలు లేవు మాకు. తినడానికి తిండి కూడా. రేవంత్ రెడ్డి గారికి ఏం విజ్ఞప్తి చేసుకున్నామ్మా? మాకు నెల పెన్షను, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గౌరవేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అంతే, వేతనాలు నెల టైంకి ఇవ్వాలనా? మా అకౌంట్లో మాకు పడేటట్లు మా అకౌంట్లో పడేటట్లు ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరి అకౌంట్లో వేస్తారమ్మా మీ వేతనాలు? MMS అకౌంట్లు వేస్తారు మేడం. చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం. MMS అకౌంట్ నుంచే మాకు రాస్తారు. మండల మహిళా సమైక్యల జీతాలు వేస్తారు. ఆ విచటాలకు సంతకాలకే నెల అవుతాయి. అవి మా చేతికి వచ్చి మేము వేసేటాలకు అవి మళ్ళీ 1 నెల పడతాయి. మాకు 8 నెలల టైం అవుతుంది మేడం. మాకు జీతం వచ్చేటాలకు మేము ఏ రకంగా బతుకుతాం మేడం? మా కుటుంబాలు ఎట్లా బతుకుతాయి? అంటే ఇప్పుడు మీరు గ్రామం తిరుగుతారు కదా, మీ సొంత డబ్బులా లేకపోతే గవర్నమెంట్ ఇస్తుందా? సొంత డబ్బులే. 5,000 అన్నీ మొత్తం తిరిగేసేయాలి. ఊరు తిరగాలి మేడం. 5,000తోనే తిరగాలి. అంటే మరి వికలాంగులు కదా, ఏమన్నా ఇచ్చిరా వసతి సౌకర్యం ఏమన్నా కల్పించిరా తిరగడానికి? ఏం లేదు మేడం, ఏం లేదు. బస్కే వెళ్ళాలి, బస్కే రావాలి. ఒకరోజు ఒకపోతే ఎందుకో లేదని అడుగుతారు కానీ జీతం ఎందుకు తీసుకోలేదని ఎవరు అడిగేటోళ్ళు లేరు మమ్మల్ని. మరి గ్రామం తిరిగి చేసే పని ఏందమ్మా మీరు? వికలాంగులకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఆ పిల్లలకు రోజు జొల్లుగారే పిల్లలకు, ఆ పిల్లలకు ఎట్లా చేపిస్తే జొల్లు గారడం తక్కువ అవుతుంది, మాటలు ఏ విధంగా మాట్లాడిస్తే మాట్లాడతారు అని పిల్లలకు తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇస్తాం మేడం. రోజుకొక విలేజ్కి వెళ్ళి చేస్తుంటాం. అంతకుముందు మనోప్రగతి క్యాంపులు అని ఉంటుండే, ప్రొఫెషనల్స్ వస్తుండ్రి, వాళ్ళు అందరం కలిసి చేస్తుంటే దాన్ని బట్టి పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యి స్కూళ్ళల్లో కూడా పోయిన పిల్లలు ఉన్నారు. కానీ మా భవిష్యత్తులో మాత్రం వికలాంగులను చేసినందుకు మాకు మాత్రం బాగా తగిన శాస్తి చేసింది మేడం BRS ప్రభుత్వం. కనీసం ఈ ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతోనే ఇంత దూరం వచ్చినాం.